శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది మాసం అనే విషయాన్ని తెలుసుకుందాం మరి. చూస్తుంటే కర్కాటక రాశి వారికి బుధుడు చూస్తే లగ్నాత్తు, ద్వితీయంలో చూస్తే చంద్రభగవానుడు, కుజుడు, కేతువు. అదేవిధంగా తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమ, అష్టమంలో రాహువు, నవమంలో చూస్తే శని భగవానుడు, దశమ, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో రవులు. అంటే 12వ ఇంట చూస్తేనేమో రవి ఉండడం వల్ల 15వ తారీఖు తర్వాత మన దానిలోకి వస్తాడు కర్కాటకంలోకి. కానీ అప్పటి వరకు కూడా చిన్న చిన్న అనారోగ్య సూచనలతో గడిపేటటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి రోజు సూర్య నమస్కారం ఎట్టి పరిస్థితుల్లోనే మానకండి. అది మాత్రం కంప్లీట్ చేసుకోవాల్సిందే. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే గనక కొంచెము కుటుంబంలో అన్ని విధాల ఈ మాసంలో ఏకవాక్య పరిపాలన జరుగుతుంది. మీ మాట అందరూ వింటారండి. ఎంట గెలుస్తారు మీరు. ఏ విధమైన వాగ్వివాదాలు లేవు. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులు వేరు. ఇహ నుంచి అన్ని విధాలా కూడా మీకు సామరస్య ధోరణే కనపడుతుంది. భాగస్వామి వ్యాపారంలో కానీ, ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ బ్రహ్మాండమైనటువంటి ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఆత్మీయత ధోరణిలో జరుగుతూ ఉంటుంది. ఇల్లంతా కూడా అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి ముఖ్యంగా మీ సంతానంతో కూడా మీరు సంతోషంగా ఉండేటటువంటి కాలంగానే చెప్పొచ్చు. అయితే ఏంటంటే కాస్త నోటితో మాట మాత్రం కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. అదొక్కటే మీరు ఆపు చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. మాటని మాత్రం కొంచెం అదుపులో పెట్టు. కుజుడు ద్వితీయంలో ఉండడం వల్ల మాట స్పీడ్గా వస్తూ ఉంటుంది. జాగ్రత్త. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులారా, అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులారా, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ యొక్క అమ్మకాలు, కొనుగోలు బ్రహ్మాండంగా ఉపకరిస్తాయి. ఈ మాసం మీకు తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంటారు. అసలు తిరిగేలేదు మీకు. అదేవిధంగా చూసినట్లయితే కనుక చిన్న చిన్న ప్రయాణాలు మీరు చేయాల్సినటువంటి ఆగత్యం కనపడుతోంది. అయితే అయినప్పటికీ కూడా మీరు చాలా జాగ్రత్తగానే వెళ్ళి రండి. అంతేగాని రిజర్వేషన్ లేని ప్రయాణాలు, నుంచుని ప్రయాణాలు ఇలాంటివి ఏమి చేయకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. తర్వాత కొంచెము మంచి మంచి పుస్తకాలు చదవాలి, మంచి మంచి స్నేహితులు కలవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో మీకు ఏర్పడటం వల్ల మంచిదే కదా అంతా కూడాని. ప్రపంచాన్ని చూడాలంటే పుస్తకాన్ని దర్శించమని చెప్పాడు. అదేవిధంగా చూడాలంటే ముఖ్యంగా మనం మంచి స్నేహితులు కూడా కావాలి కదా. అందువల్ల ఇవన్నీ కూడా ఈ మాసంలో యథావత చెప్పాలంటే అద్భుతాలే జరుగుతాయి మనకి అనే విధంగా ఉందన్నమాట. తర్వాత చూసినట్లయితే కనుక వృత్తి వ్యాపారాలందు చెల్లింపులు నెలవారీ ఇచ్చుకునే పుచ్చుకునే ఉంటాయి కదా. అవన్నీ కూడా సకాలంలో మీరు ఇచ్చేసే ఏర్పాట్లు చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి. వాడు మనవాడేగా తర్వాత పంపిద్దాం అట్లాంటి అసలు మాటే వద్దు. అందువల్ల విద్యార్థులారా మీ యొక్క చదువు సక్రమంగా ఉండి మంచి రిజల్ట్ వచ్చింది. తదుపరి మంచి కళాశాలలో మీరు ప్రవేశించబోతున్నారు. దానికి తగినటువంటి ఫీజులు అవి కట్టడం కూడా సకాలంలో చెల్లించేసి, సీట్ వచ్చేసింది కదా అని ఆక్కండి. చెల్లించేసి అమ్మయ్య అనుకుని నిశ్చింతగా ఊపిరి తీసుకోవడం చెప్పదగిన సూచన. వాయిదా పద్ధతులు మనకు వద్దు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక వృత్తి వ్యాపారంలోనే కాకుండా ఆరోగ్యం కానీ, ఆర్థికం కానీ ఏం పర్వాలేదండి. ఆరోగ్యం బాగుంది. ఆర్థికంగా కూడా మీరు ఇదివరకు పడినటువంటి ఇబ్బందులు, కిందటి నెల పడినటువంటి ఇబ్బందులు ఆరోగ్యరీత్యా కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ లేవు. అందువలన ప్రశాంతంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అనేకమైనటువంటి అద్భుతాలే జరుగుతాయి. ఏం పర్వాలేదు. మంచి కాలం వచ్చింది సుమా అనుకునేలాగుంది ఈ మాసం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి. పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష 4 పదాలు. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఆ గుడికి వెళదామా, ఆ తీర్థయాత్రలు చేద్దామా, ఎక్కడైనా భగవంతుడి దగ్గర ఏయో 4 మంచి మాటలు చెప్తున్నారట వెళ్ళొద్దామా, కూర్చుని వద్దామా, సత్సంగానికి వెళదామా, లేకపోతే లలితా సహస్ర పారాయణ చేస్తున్నారట వెళ్ళొద్దామా, ఇలాంటి ఆలోచనలు ఎక్సలెంట్గా చేస్తారు. అదేవిధంగా ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య సామరస్యం బాగుంది. అదేవిధంగా పిల్లలకు కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ట్రాన్స్ఫర్స్ అనేవి ప్రజెంట్ అయితే కనపడటం లేదు. మార్పులు చేర్పులు అయితే ఈ నెలలో కనపడటం లేదు. అందువలన మీరు నిశ్చింతగా ఉండొచ్చు. తదుపరి ముఖ్యంగా ఏమిటి అంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం మీరు చేయాల్సినటువంటి రెమెడీస్ దగ్గరికి వచ్చినట్లయితే కనుక ద్వితీయంలో ఉన్నటువంటి కుజకేతువులకి సంబంధించి,
అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి అమ్మవారిని ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని పూజించడం. అదేవిధంగా ఓం గం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని విఘ్నేశ్వరుణ్ణి, అమ్మవారిని తల్లి కొడుకుల్ని గట్టిగా పట్టుకుని పూజించండి. చక్కగా బుధవారం పూటేమో గణపతిని ఏమిటంటే కనుక 21 నామాలతోటి కూడా గరికతో పూజించండి. అదేవిధంగా శుక్రవారం పూట అమ్మవారికి చక్కగా తాంబూలం ఇచ్చి చీర జాకెట్టు కానీ, రవికెల గుడ్డలు కానీ, పసుపు కుంకుమ కానీ, పూలదండ, నిమ్మకాయల దండ సమర్పించి అక్కడ అమ్మవారికి పేరు మీద మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత 6 ముత్తైదువులకి చక్కగా పసుపు కుంకుమ తాంబూలం ఇప్పించండి. మీకు నిజంగా ప్రశాంతమైనటువంటి జీవితం నడుస్తుంది. బుధవారం కానీ, శుక్రవారం కానీ పేదవాళ్ళకి ఒక 2 నుంచి 6 వరకు అన్నదానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.